డిఎన్ఏ తెలుగులో మై బేబీ గా డబ్ చేయబడి థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఇప్పుడు జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్లోకి వచ్చింది. ఈ సినిమా ఒక మెడికల్ థ్రిల్లర్. ఇందులో హాస్పిటల్ క్రైమ్, అప్పుడే పుట్టిన శిశువు చుట్టూ తిరిగే మిస్టరీని కెన్వాస్ చేస్తుంది. డైరెక్టర్ ఎంతగా ఆడియన్స్ను హుక్ చేస్తారు? తెలుగు డబ్బింగ్ ఎలా ఉంది? పూర్తి రివ్యూ ఇక్కడే. స్టోరీ హైలైట్స్. థీమ్: హాస్పిటల్లో జరిగే అపహరణ, క్రైమ్లపై ఆధారపడిన థ్రిల్లింగ్ ప్లాట్. మొదటి సగం మంచి ట్విస్ట్స్, ఇంట్రెస్టింగ్ మెడికల్ సీన్స్తో హుక్ అయ్యేలా ఉంటుంది. రెండో సగం యాక్షన్ సీన్స్, ఐటెమ్ సాంగ్తో పేస్ తగ్గుతుంది. థ్రిల్ కొంత మిస్ అవుతుంది. పాత్రలు పర్ఫార్మెన్సెస్. హీరో తెలుగు డబ్బింగ్ కొత్త వాయిస్ టోన్, ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. యాంటాగనిస్ట్ మెడికల్ విల్లన్ పాత్రలో బాగా ఇంప్రెస్ చేస్తాడు. నిమిషా మరియు ఇతరులు సపోర్టింగ్ రోల్స్లో డీసెంట్. ప్రత్యేకతలు: మెడికల్ థ్రిల్లర్, ఇది ఒక రేర్ జానర్. ఇక్కడ హాస్పిటల్ సెట్టింగ్ మరియు ఇన్వెస్టిగేషన్ బాగుంటాయి. మొదటి సగం ట్విస్ట్స్, క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. స్లో పేస్. సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్, ఐటెమ్ సాంగ్తో డ్రాగ్ అనిపిస్తుంది. డబ్బింగ్ టెక్నికల్స్. తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ క్లియర్గా ఉన్నాయి, కానీ కొన్ని సీన్స్లలో సింక్ సమస్యలు కనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్ మూడ్ను మెయింటైన్ చేస్తుంది. నా అభిప్రాయం: డిఎన్ఏ ఒక యావరేజ్ ఎంటర్టైనర్. మెడికల్ థ్రిల్లర్ అనే కాన్సెప్ట్ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్లో కొన్ని లోపాలు ఉన్నాయి. మీరు థ్రిల్లర్ ఫ్యాన్ అయితే టైం పాస్ కోసం చూడొచ్చు, కానీ హై ఎక్స్పెక్టేషన్స్. కొన్ని లోపాలు ఉన్నాయి. మీరు థ్రిల్లర్ ఫ్యాన్ అయితే టైం పాస్ కోసం చూడొచ్చు, కానీ హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. రేటింగ్ 3/5. ఎవరు చూడాలి? థ్రిల్లర్, మెడికల్ డ్రామా ఇష్టపడేవారు. ఎవరు తప్పించుకోవచ్చు? ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ కావాల్సిన. డిఎన్ఏ తెలుగు డబ్బింగ్లో మంచి ప్రయత్నం, కానీ స్క్రిప్ట్లో కొన్ని లోపాలు దాన్ని గ్రేట్ మూవీగా మార్చలేదు. మీరు జియో హాట్స్టార్లో స్ట్రీమ్ చేస్తే మొదటి సగం ఇష్టపడవచ్చు. మీరు ఈ సినిమా చూశారా? మీ అభిప్రాయమేమిటి? కామెంట్స్లో మాతో షేర్ చేయండి. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు, కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.